బాబా అనుభవం పొందాలని కోరిక దృఢంగా ఉంది. దృఢంగానే ఉండాలి. మరి ఆ కోరిక లేనప్పుడు ఏం చేయాలి? ఏ కోరికల వల్ల వస్తున్నాం మనం ఇక్కడ ఆలోచించు. ఎందుకోసం వస్తున్నాం? ఏం సాధించడానికి వస్తున్నాం? గురువు గారి దగ్గర ఎందుకు పోతున్నాం? అసలు ఏంటి? ఎందుకు పోవాలి? ఒక క్లారిటీ ఉండాలి దాంట్లో. నెక్స్ట్ కొంచెం కష్టాలు వస్తాయి, కష్టాలు తీర్చుకోవడానికి కోసం పోతాం. ఆ క్లారిటీ అన్న పెట్టు. ఆ క్లారిటీ పెట్టుకున్నప్పుడు ఏంటి? ఆ క్లారిటీలో నుంచి ఆ లెవెల్లో నుంచి మనం మాట్లాడాలి. ఎదుటివాడికి చెప్పేటప్పుడు మెటదంతాలు చెప్పకూడదు, మన సూట్ కాదు. ఏది కష్టాలు తీసుకోవడానికి కోసం పోతున్నానయ్యా, నేను చాక్లెట్ల కోసం పోతున్నా, బడికి కాదు నేను పోయేది. నాకు ఈ మిగతా విషయాల్లో పెద్ద మార్పులు తెచ్చుకోవాలో నాకేమి లేదు. వేరే 100 చెప్పాడు, ఆయనకేముంది కదా. మేము పోయేది మాత్రం దానికే. మన ఎవరు అన్నారు హైదరాబాద్లో సత్సంగంలో, గురుగారి దగ్గరికి మేము పోతున్నామనంటే మేము ఆ కష్టాలు తీర్చుకోవడానికి కోసం ఆ పనులు అవుతాయని పోతాం. కానీ ఈ కులాలు మతాలు ఈ లోపల ఉండే అడుగుగొడవలు ఇవన్నీ మా వల్ల కదలే. మాకంతా మా కులం మీద మాకు ఇది ఉంది, మాకు మతం మీద ఉంది, అవన్నీ మేము పోగొట్టుకోలేము. మాకు అవన్నీ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళ క్లారిటీ ఉంది, నేను అప్రిషియేట్ చేస్తా వాళ్ళు. మనమే సత్సంగాలు చేస్తుంది ఇంకెప్పుడు. కాబట్టి మనంతవరకు మనం మామూలు ఆర్డినరీ స్థాయికి కింద బాబా రకరకాల మిషన్ల మీద నన్ను మన దగ్గరికి రప్పించుకునేటువంటి ఆ మిషన్లు చూసుకుపోయే వాళ్ళు ఆయనే ఉన్నాము. బాబాని చూసుకోవాలి అని అవగాహన మనకు కావాలి. అప్పుడు మన మీద మనకింద భ్రమలు పోతాయి. నేను ఆ లెవెల్లో ఉన్నానా, ఈ లెవెల్లో ఉన్నానా? ఏ లెవెల్లోనూ లేవు, ఆ లెవెల్లోనే ఉంది. కాదంటావా? ఎందుకోసం వస్తున్నావు? ఎందుకోసం వస్తున్నావో తెలిస్తే యూ కెన్ కంపేర్ నోట్స్. పొందుతున్నావా లేదా? పొందటం లేదంటే ఎందుకు పొందటం లేదు? నా సమర్థత, ఆయన సమర్థత. అని కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది లేనప్పుడు రొటీన్గా తంతులాగా ఏదో వస్తున్నాం పోతున్నాం. ఉదయం లేచేసి చాలా మంది ఇళ్లలో వేరు సులభం చదువుకున్నట్టు ఇద్దరు 12 ఒంటికి తన వాళ్ళు కూర్చున్న 9 శ్లోకం అదే కమలాగు కుంకుమతో ఇప్పుడున్నా చదువుకుంటారు అంతే. ఆ రొటీన్. అట్లాగే గురు పూర్ణిమ అయితే షిరిడికి రావటం, విజయదశమి అయితే అటు పోయేసి రావటం, రొటీన్. ఇంటెన్సిటీ తక్కువ ఉందని ఇంటెన్సిటీ పెంచుకోవడానికి కోసం ప్రయత్నం. ఎందుకు ఇంటెన్సిటీ తగ్గుతుంది? ఒకప్పుడు ఇంటెన్సిటీ ఉంది, ఇప్పుడు ఇంటెన్సిటీ ఎందుకు తగ్గింది? తక్కువ ఇంటెన్సిటీతోనే వచ్చాడు. పెంచుకోవడానికి ప్రయత్నం. మిగతా వాటిలో పెంచుకోవటం ఇంటెన్సిటీని మనం చేసే యాక్షన్సే. దానికి ఎవరు చెప్పబడలే, దానికి సిగ్గుపడలే. మన మాటలు కాదు, మన గురించి మనకు వచ్చే భావాలు కాదు, మన గురించి చెప్పేది మనం ఏమి చేస్తున్నాము. గారంటే నాకు ఎంత ప్రేమ అంటే ఆయన చూడకుండా నేను బతకలేనయ్యా అని చెప్తాం. 2 సంవత్సరాలు కూడా చూడం. మన మాట, మనం ఏం చేస్తున్నాము, మన చేతే మనకు కొలబద్ద. నేను అందుకే నేను ఎప్పుడు చెప్పేది, నేను మాటని ఎప్పుడు పట్టించుకోను. నా దగ్గర కూర్చొని మీరింత నాకు అంత ప్రేమ అంత భక్తి ఇంత కూడా చెవికి ఎక్కించుకోను. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు కూడా అంతే. నేను మీకు అవి చేస్తానంటే కాదు, ఏం చేశానో చూసుకోండి. యాక్షన్. నా వైపు నుంచేనంటే మీ వైపు నుంచి కరెక్ట్. నేను మాటలు చెప్పడాలా, అదే కంప్లైంట్. గురుగారు మాట్లాడరు. ఇంటెన్సిటీ పెంచుకోవడానికి మార్గం రకరకాల మార్గాలు. ఇంటెన్సిటీ పెరగకపోవడానికి ఏం అడ్డాలు వస్తున్నాయి అనేదాన్ని అడ్డాలు తొలగించుకోవటం ఒకటి. ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటే మనకు పెరుగుతుందో ఆ సాంగత్యంలో ఉండటం, ఏ సాంగత్యం తగ్గిస్తుందో దాని దూరంగా ఉండటం, రెండు చేయాలి.
దీనికి గ్యాస్ అయిపోయింది, తొక్కి వెళ్ళటం లేదు. ఏం చేశాను, గట్టిగా 4-5 సార్లు కొట్టాను, ఫ్యాన్ ఆడతాను. ఇది పెడదరిగా జరిగింది. ఇదే ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నాం. ఫ్యాన్ ఆపేసి ఎలాగో లైట్, కానీ ఫ్యాన్ ఆడి ఉంటే కష్టం. మళ్ళా ఫ్యాను ఆపాలి, గట్టిగా కొట్టాలి. అని మీరు దేని అంటారు? అడ్డాలు అడ్డాలంటే ప్రపంచం పట్ల కోరిక. ఆ కోరిక అందరికీ ఉంటుంది. ఆ కోరికతో మనం ఏమి చేసేస్తున్నాం అనేటువంటి ఆ కోరికతో మనం చేసేటువంటి యాక్షన్స్ ఏమిటి? కోరికలు ఇంకా యాక్షన్స్ ఉంటాయి. ఉండవు, అందరికీ ఉండవు. అందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరిక మంచిది కాదు. ఇది మనకు ఉండేటువంటి ఫైనల్ గోల్కి ఇది అర్థం చేస్తుంది. లేదా ఒక కోరిక బలవంతం ఇది అట్టాగే నాకు మిగిలిపోతుంది అనుకున్నప్పుడు తీర్చుకున్న తర్వాత అయిపోయింది కదా, ఇంక చూస్తే కదా, దీంట్లో ఇంకేముంది, ఇక్కడ వదిలేద్దాం ఇంకా అని అన్నా ఉండాలి. ఆ కోరిక వ్యసనం అవుతుంది, వ్యసనానికి బానిస. దాంట్లో ఏం రాదు, ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. అది లేకుండా ఉండదు.